హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్స్ టు కవితాస్ కిచెన్. ఈరోజు అయితే నేను మీకు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా చేయండి, చాలా టేస్టీగా వస్తుంది ఫిష్ ఫ్రై అనేది. ముందుగా అయితే నేను కారం తీసుకుంటున్నాను 5 to 6 స్పూన్స్. మీకు ఎక్కువ కారం వద్దు అనుకుంటే మీరు తక్కువ కూడా తీసుకోవచ్చు. సాల్ట్ తీసుకుంటున్నాను 3 స్పూన్స్. టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే మనకి ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. ధనియా పౌడర్, హాఫ్ పీస్ అయితే లెమన్ జ్యూస్ అయితే ఇందులో నేను మిక్స్ చేస్తున్నాను. టేస్ట్ కోసం మాత్రమే, మీకు వద్దనుకుంటే అవాయిడ్ చేసుకోండి. మనం ఈ చేప ముక్కకి మిక్స్ చేసుకోవడానికి బాగుంటుంది ఆయిల్ వేసుకుంటే, అందుకే నేనైతే ఆయిల్ అయితే వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, ఇదన్నీ కలిపి మనం మసాలా అయితే మిక్స్ చేసుకోవాలి. మనం మసాలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 by 1 పీస్ తీసుకొని చేప ముక్కలకైతే పట్టించాలి మసాలా మొత్తము. మసాలా మొత్తం చేప ముక్కలకు పట్టించిన తర్వాత 1/2 hour to 45 minutes అయితే మనము పక్కన పెట్టుకోవాలి. ముక్కకి బాగా పడుతుంది అప్పుడైతే మసాలా. ముక్కకి బాగా మసాలా పట్టేలాగైతే మనము కలుపుకోవాలి. లేదంటే మనకి పచ్చి స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది ఫ్రై చేసిన తర్వాత. నేనైతే ఇది 1/2 hour to 45 minutes అయితే పక్కన పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. ఆయిల్ అయితే చాలా హీట్ అవ్వాలి, లేదంటే ముక్క మనకి ప్యాన్కి స్టిక్ అవుతుంది. స్టిక్ కాకుండా ఉండాలి అని అంటే మనం ఆయిల్ అయితే చాలా హీట్ అవ్వాలి. 1 by 1 ముక్క అయితే వేసుకుంటున్నాను. గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని అయితే మనం ఫ్రై చేసుకోవాలి, లేదంటే బాయిల్ అవ్వదు. మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముక్క విరగకుండా అయితే 1 by 1 స్లోగా అయితే తిప్పుకోవాలి, టర్న్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎలా టర్న్ చేస్తున్నానో, అలానే స్లోగా అయితే ముక్క విరగకుండా అయితే 1 by 1 అయితే మనము బాయిల్ అవ్వాలి. ముక్క అయితే ఫ్రై అయిపోయింది, ఫిష్ ఫ్రై అయిపోయింది. అందుకే నేను ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఆనియన్తో లెమన్తో గార్నిష్ చేసేసుకొని మనము రెడీ టు సర్వ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్.